తెలుగుదేశం పార్టీ నెల్లూరు మీద ఇప్పుడు పూర్తి ఆశలు పెట్టుకుంది. ఎందుకయ్యా అంటే ప్రధానమైనటువంటి అంశం ఏదైతే వేమిరెడ్డి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన భార్యతో సహా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడటం. ఇప్పుడు వేమిరెడ్డి రాకతో అంటే మొన్నటిసారి 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2014-19లో నెల్లూరు డామినేషన్ వైసీపీది. ఈ దఫా నెల్లూరులో తమది డామినేషన్ అవుతుంది. కోటంరెడ్డి ప్లస్ ఆనం వచ్చేశారు కాబట్టి, ప్లస్ వేమిరెడ్డి కూడా వచ్చేశారు కాబట్టి దాదాపు 5 స్థానాలు ఖాయమని భావిస్తుంది. నెల్లూరు నుంచి నారాయణ, రూరల్ నుంచి కోటంరెడ్డి, కావలి నుంచి కావ్య కృష్ణారెడ్డి, కందుకూరు నుంచి ఇంటూరు నాగేశ్వరరావు, ఉదయగిరి నుంచి కాకర్ల సురేష్. ఈ 5 దాదాపుగా సీట్లు ఫైనల్ అయినట్టే వేమిరెడ్డి రాకతో. ఇకపోతే సర్వేపల్లి, కోవూర్లకు సంబంధించి ఓ 2 రోజుల్లో స్పష్టత వస్తుంది. ఈ గెలుపు దాదాపుగా క్రిందటిసారి వైసీపీ స్వీప్ చేసినటువంటి జిల్లాలో 70% తామే గెలుస్తామని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆశతో ఉంది.